ఈ హైదరాబాద్ ఏమిటి, ఈ కలియుగంలో ఇటువంటి భూకైలాసాన్ని మనం చూస్తున్నామంటే ఎన్నో కోటి జన్మల భాగ్యమే మనను అనుగ్రహిస్తున్నది అని చెప్పవచ్చు. అటువంటి సందర్భంలో ఎంతోమంది మహాత్ములను కూడా మీరు దర్శనం చేస్తున్నారు. ఒక్క దీపం కార్తీక మాసంలో వెలిగిస్తే ఇంట్లో ఉండేటువంటి చీకటినే కాక అజ్ఞానంతో కలిగినటువంటి మనుషులకి తొలగిపోయి జ్ఞానాన్ని కలిగించేటువంటి ఆగమ శాస్త్రాల్లో కానీ, ఇక నేను పురాణ ఉపనిషత్తులను చెప్పాల్సిన పని లేదు. అటువంటి సందర్భాల్లో మనం ఒక్క దీపం మనం వెలిగిస్తే ఎంతో భాగ్యము, ఎంతో పుణ్యం అనేది కార్తీక మాసంలో మీ అందరికీ తెలుసు. ఎన్నో ప్రవచనాలు విన్నారు మీరు, అవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. ఈరోజు అద్భుతమైనటువంటి గరికపాటి వారు సౌందర్య లహరిలో తీసుకున్నటువంటి ఉదాహరణ చాలా అద్భుతంగా ఉంది. అటువంటి సందర్భాలు మనకి ఎంతో కలిసి వస్తుంటాయి. మనం దాన్ని అంతా వింటున్నాం. శివలోకాన్ని మనం దర్శనం చేస్తున్నాం. ఈ కోటి దీపోత్సవాలకు ఒక పుష్పం అందించాలని 3 రోజుల కిందట అర్ధరాత్రిలో పాడినటువంటి పాట ఇది. ఈ పాట ఇక్కడికి అందించాలా అన్న ఒక దృష్టితో అప్పటికప్పటికే రికార్డు చేసి పంపించడం జరిగింది. చాలా సంతోషం. దాని యొక్క అర్థం తెలుసుకుంటే చాలు. శివుడి యొక్క కృప, బ్రహ్మ సంకల్పంతో స్వయంభూ అయినటువంటి శివుడు ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నారు. పంచభూతాలతో సంబంధించినటువంటి శివుడు ఓం నమః శివాయ అంటే చాలు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పంచభూతం, 5 భూతాలతో చేరినటువంటిది. అది ఈరోజు కార్తీక పౌర్ణిమ రోజు పంచ ఉత్సవాలు ముగించుకొని ఇక్కడికి రావటం జరిగింది. అటువంటి ఉత్సవాన్ని మనం ఈరోజు మహాకాళేశ్వరుని కానీ, అరుణాచలేశ్వరుని కానీ, అనేక క్షేత్రాల నుంచి ఆ శివతత్వంతో చేరిన వారు, విష్ణుతత్వంతో చేరినటువంటి మూర్తులు మనకు దర్శనమిస్తున్నారు. అక్కడి పూజారులే వచ్చి, అక్కడి జనమే వచ్చి